అందరికీ నమస్కారం. ఈరోజు మనం డబ్బులు గురించి ముఖ్యంగా మన ఆరోగ్యం బాగోలేనప్పుడు మన డబ్బు పరిస్థితి ఏంటో చూద్దాం. మనం మాట్లాడుకోబోయే టాపిక్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇది చాలా చాలా ముఖ్యమైంది, కానీ చాలామందికి ఇది అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ముందుగా ఈ నంబర్ చూడండి, 66%. ఏంటి నంబర్ అనుకుంటున్నారా? సగటున మనలో ఎవరికైనా హాస్పిటల్ బిల్ వస్తే అందులో దాదాపు 3/2 వంతులు మన సొంత జేబులోంచి కట్టాల్సి వస్తోందన్నమాట. అంటే ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా మన భారం ఇంత ఎక్కువగా ఉంటోంది. ఇది నిజంగా చాలా పెద్ద మొత్తం కదా. ఒక్కసారి ఆలోచించండి. మనం ఎన్నో ఏళ్లు కష్టపడి డబ్బు దాచుకుంటాం. పిల్లల చదువుల కోసమో లేదంటే సొంత ఇంటి కోసమో ఒక్కో రూపాయి కూడబెడతాం. కాని అనుకోకుండా ఒక్కసారి హాస్పిటల్లో చేరాల్సొస్తే చాలు, మనం ఇన్నేళ్లు దాచుకున్నదంతా ఒక్క బిల్లుతో మాయమైపోవచ్చు. మన ఆర్థిక ప్రణాళికలన్నీ తలకిందులైపోవచ్చు. అంతేకాదు, ఇది కేవలం హాస్పిటల్ బెడ్ ఛార్జీల గురించి మాత్రమే కాదు. అసలు ఖర్చుల చిట్టా చాలా పెద్దది. డాక్టర్ ఫీజులు, స్కానింగ్లు, రకరకాల టెస్టులు, హాస్పిటల్ తర్వాత వాడాల్సిన మందులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. దీనికి తోడు ప్రతి ఏటా వైద్య ఖర్చులు 7-8% పెరుగుతూనే ఉంటాయి. ఇది అస్సలాగని పరుగులాంటిది అన్నమాట. సరే, మరి ఇంత పెద్ద ఆర్థిక సమస్య నుంచి మనల్ని ఎవరు కాపాడతారు? నిజానికి థియరీ ప్రకారమైతే హెల్త్ ఇన్షూరెన్స్ మన సూపర్ హీరోలా అండగా నిలబడాలి. ఎందుకంటే దాన్ని తయారు చేసిందే ఇలాంటి కష్ట సమయాల్లో మనల్ని ఆదుకోవడానికి. కాని ప్రాక్టికల్గా చూస్తే ఏమవుతోంది? చాలామందికి హెల్త్ ఇన్సూరెన్స్ కొనాలంటేనే ఒక పెద్ద తలనొప్పి. అదొక పీడకలలా అనిపిస్తుంది. ఎందుకంటే అంత గందరగోళంగా, చిరాకుగా ఉంటుంది. అసలు మనకు రక్షణ కవచంలా ఉండాల్సిన ఇన్సూరెన్స్ ఎందుకు ఇంత కష్టంగా, ఇబ్బందికరంగా అనిపిస్తుంది? సరే, దీన్ని కొంచెం లోతుగా చూద్దాం. మనమేం ఆశించి ఇన్సూరెన్స్ తీసుకుంటాం? మనకి ఆర్థికంగా ఒక భద్రత ఉంటుందని, మనశ్శాంతిగా ఉండొచ్చని. కాని వాస్తవంలో ఏం జరుగుతోంది? మన చేతికి ఒక పెద్ద రూల్ బుక్ వస్తుంది. అందులో అన్నీ అర్థంగాని కండిషన్లు, మనకి వ్యతిరేకంగా ఉండే క్లాజులు, చిన్న చిన్న అక్షరాల్లో రాసిన మినహాయింపులు ఇవే కనిపిస్తాయి. ఇలా ఎందుకు జరుగుతోందంటే ఆ ఒప్పందమే ఒకవైపు మొగ్గు చూపిస్తుంది. అంటే అది మనకు, ఇన్సూరెన్స్ కంపెనీకి మధ్య సమానంగా లేదు. ఇదొక గేమ్ లాంటిది. కానీ ఆ గేమ్ రూల్స్ అన్నీ వాళ్లే రాసుకున్నారు. అందుకే ఇదొక పిల్లి ఎలుక ఆటలా మారిపోయింది. ఒక్కసారి ఆలోచించండి. ఇన్సూరెన్స్ కంపెనీ వైపు ఎవరున్నారో వాళ్ల దగ్గర లాయర్ల టీముంటుంది. వాళ్ల పనేంటి? పాలసీ డాక్యుమెంట్లో ప్రతి పదాన్ని కంపెనీకి లాభం చేకూరేలా, క్లెయిమ్ వచ్చినప్పుడు వాళ్లవైపు బలంగా ఉండేలా రాయడం. అంతేకాదు, వాళ్ల దగ్గర ప్రత్యేకంగా దీనికోసమే పనిచేసే టీమ్సుంటాయి. ఆ పాలసీలో ప్రతి కండీషన్ని, ప్రతి బెనిఫిట్ని వాళ్లకనుకూలంగా ఉండేలా డిజైన్ చేస్తారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్లకి ఈ ఫీల్డ్లో కొన్ని దశాబ్దాల అనుభవం ఉంది. ఈ గేమ్ ఎలా ఆడాలో వాళ్లకు బాగా తెలుసు. కాని మనవైపు చూస్తే మనలో చాలామందికి ఇన్సూరెన్స్ గురించి పెద్దగా అనుభవం ఉండదు. ఇప్పుడు చూడండి, ఆట నియమాలు ఎలా ఉన్నాయో. మనకి మన క్లెయిమ్ మొత్తం రావాలి, వాళ్లకేమో వాళ్ల నష్టాన్ని వీలైనంత తగ్గించుకోవాలి. ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ల దగ్గర ఒక పక్కా స్ట్రాటజీ ఉంది, కాని మన దగ్గర చాలాసార్లు ఎలాంటి ప్లాన్ ఉండదు. కొంతమంది అనుకోవచ్చు, అయితే నేను నా సొంత కండీషన్ల మీద ఒప్పందం చేసుకోలేనా అని. కాని అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీలు లక్షల మంది కస్టమర్లతో డీల్ చేస్తాయి. ప్రతి ఒక్కరికీ ఒక కొత్త కాంట్రాక్ట్ తయారు చేయలేరు. అందుకే వాళ్లు ఒక స్టాండర్డ్ పాలసీనే ఫాలో అవుతారు. అయితే ఇప్పుడో అసలైన ప్రశ్న వస్తోంది. మనం గేమ్ రూల్స్ని మార్చలేనప్పుడు, వాళ్లు మనకన్నా బలంగా ఉన్నప్పుడు ఈ ఆటలో మనం ఎలా గెలవగలం? కనీసం ఓడిపోకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోగలం? ఇక్కడే ఒక గొప్ప వ్యూహకర్త సంచు చెప్పిన మాట గుర్తు చేసుకోవాలి. ఓటమి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. కాని శత్రువుని ఓడించే అవకాశం శత్రువే ఇస్తాడు. దీని అర్థమేంటంటే మనల్ని మనం రక్షించుకోవాలంటే ముందు మన ప్రత్యర్థి ఎలా ఆలోచిస్తాడో మనం ముందు అర్థం చేసుకోవాలి. సరే, అయితే ఇక్కడ్నుంచి మనం మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. మనం కేవలం పాలసీ కొనేవాళ్లుగా కాకుండా ఈ గేమ్లో ఒక వ్యూహాత్మక ఆటగాళ్లుగా మారాలి. అంటే ఇన్సూరెన్స్ కంపెనీతో గొడవపడమని కాదు, మనం కేవలం వాళ్ల గేమ్ ప్లాన్ని అర్థం చేసుకోవాలి. ఆ కండీషన్స్ ఎందుకు పెట్టారు, ఆ రూల్స్ వెనుక ఉన్న లాజిక్ ఏంటి
అని మనం తెలుసుకోవాలి. వాళ్ళ మైండ్ సెట్ని అర్థం చేసుకోవాలన్నమాట. మనం ఇన్సూరెన్స్ కంపెనీని శత్రువులా చూడక్కర్లేదు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ల పని వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు. ఇప్పుడు మనం కూడా అంతకంటే ప్రిపేర్డ్గా ఉండాలి. ఈ విశ్లేషణలో మనం అదే చేయబోతున్నాం. ఇన్సూరెన్స్ కంపెనీ మైండ్లోకి తొంగి చూస్తున్నాం. వాళ్ళ బ్లూప్రింట్ ఏంటో తెలుసుకోబోతున్నాం. దీనివల్ల మనం వాళ్లకన్నా ఒక అడుగు ముందుండి తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. కాబట్టి మన ఫస్ట్ స్టెప్స్ ఏంటి? సింపుల్గా 3 విషయాలు. 1 ఇదొక గేమ్ అని యాక్సెప్ట్ చేయడం. 2 ఇన్సూరెన్స్ కంపెనీ లాజిక్ని స్టడీ చేయడం. 3 ఆ నాలెడ్జ్తో మన సొంత బ్లూప్రింట్ని అంటే మన సొంత ప్లాన్ని తయారు చేసుకోవడం. సో ఇకపై మనం ఈ గేమ్లో కేవలం ఒక పావులా మిగిలిపోవద్దు. ఆటగాళ్లుగా మారదాం. వాళ్ళ గేమ్ ప్లాన్ని అర్థం చేసుకుంటేనే మనల్ని మనం రక్షించుకోగలం. మన ఫినాన్షియల్ ఫ్యూచర్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోగలం. ఈ కొత్త వ్యూహాన్ని నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కలిసి ఈ ఆటను ఎలా ఆడాలో నేర్చుకుందాం. గెలుద్దాం!